వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. స్ట్రైకాన్ ఎన్సీసీ బ్రిక్స్ వే వాడాలి. విజయ భాస్కర్ సీఈఓ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గర్వంగా బ్రిక్స్ వాడొచ్చని చెప్పారు. స్ట్రైకాన్ ఏసీసీ బ్రిక్స్ హైయెస్ట్ క్వాలిటీ వాడుతున్నామని, జాయింట్ ప్యానెల్స్, దుబాయ్ లాంటి ఎత్తైన భవనాలకు ఇలాంటి బ్రిక్స్ వాడతారు అని, భారత్ లో జాంబో ప్యానెల్లను ప్రవేశపెట్టామని స్ట్రైకాన్ ఏసీసీ బ్రిక్స్ సీఈఓ విజయ భాస్కర్ చెప్పారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రడాయి ప్రాపర్టీ బిల్డింగ్ టెక్ షోలో స్ట్రైకాన్ ఏసీసీ బ్రిక్స్ సీఈఓ విజయ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఖర్చు తక్కువ నిర్మాణం శిల్పకళ కర్మ అవుతుంది. 20 నుంచి 30% ఆదా అవుతుంది. స్టీల్, ఇసుక, సిమెంట్ వాడకం తక్కువ అవుతుంది అని సీఈఓ విజయ భాస్కర్ చెప్పారు. 30% నిర్మాణంలో మిగులుబాటు అవుతుంది. స్టీల్ వాడకం పొదుపుగా అవుతుంది. సిమెంట్, ఇసుక వాడుకొని తక్కువ అవుతుంది. పక్క రాష్ట్రాలకు సిమెంట్ బ్రిక్స్ తరలింపు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బ్రిక్స్ అభివృద్ధి చెందేందుకు బిల్డర్స్ బ్రిక్స్ వాడకంపై మక్కువ చూపారు. మాన్యువల్ తో కాకుండా టెక్నికల్ తో బ్రిక్స్ తయారీ, నాణ్యతలో సక్రమం, లైట్ వెయిట్ బ్రిక్స్ నే వాడండి. నెల రోజుల్లో చేసే పని వారం రోజుల్లో పూర్తవుతుంది. భవన నిర్మాణ కార్మికులు సులభతరంగా నిర్మాణం చేపట్టవచ్చు అని సీఈఓ విజయ భాస్కర్ వెల్లడించారు. అనేది ఒక లైట్ వెయిట్ బ్రిక్స్ అండి. అది స్ట్రైకాన్ ఏఎస్ బ్లాక్స్ అనేది ఒక బ్రాండెడ్ బ్రిక్. ఇది అంటే లైట్ వెయిట్ బ్రిక్ అనమాట. ఇది లైట్ వెయిట్ బ్రిక్ అంటే ఏమంటే ఇప్పుడు రెడ్ బ్రిక్ కు దీనికి ఏం డిఫరెన్స్ అంటే, రెడ్ బ్రిక్ వచ్చేసి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. లైట్ వెయిట్ బ్రిక్ అంటే ఇది వచ్చేసి లైట్ గా, అంటే దానికి వెయిట్ లో వచ్చేసి డిఫరెన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెడ్ బ్రిక్ లైట్ వెయిట్ బ్రిక్. ఒక బ్రిక్ కాస్ట్, బ్రిక్ వెయిట్ వచ్చేసి ఇది 8 kgs ఉంటేనాక 4 inches, అది వచ్చేసి దగ్గర వచ్చేసి 25 kgs వెయిట్ ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మంచి టెక్నికల్ గా చాలా సైంటిఫిక్ గా తయారైంటది. కన్స్ట్రక్షన్ కు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ బ్రిక్ కట్టడానికి వచ్చేసి పట్టే టయానికి ఈ టయానికి చాలా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అది 1 month లో కట్టే కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది 1 week లోనే అయిపోతుంది ఈ లైట్ వెయిట్ బ్రిక్ వల్ల. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉండడంతో కట్టడానికి కానీ గ్రౌండర్స్ కానీ చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ వెయిట్ లెస్ గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేయడం ఈజీగా ఉంటుంది. దీని అడ్వాంటేజ్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్. ఇది ఎందుకంటే వాటర్ని అబ్జర్వ్ చేయదు కాబట్టి ఇది వాటర్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. టెక్నికల్ గా అన్ని విధాలుగా బాగా పనిచేస్తుంది. ఈ కంపెనీని మేము వచ్చేసి నంద్యాల దగ్గర మహానంది మండలంలో సీతారాపురం గ్రామంలో స్థాపించినాము. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా గత జనవరిలోనే స్టార్ట్ అయింది. ఐఎస్సి టెక్నాలజీతో స్థాపించినాము దీన్ని. ఈ రాయలసీమ జిల్లాలలో కానీ, అంటే రాయలసీమ 4 జిల్లాలలో కానీ, ఇక్కడ రాయచూరు, బళ్ళారి, కర్ణాటకలో కానీ ఇటువంటి ఫ్యాక్టరీ ఎక్కడ లేదు. ఇది ఈ ఏరియాలలో చాలా అతి పెద్ద భారీ ప్రాజెక్టులలో ఇది పెద్ద ప్రాజెక్టుగా మేము పెద్ద ప్రాజెక్టుని పెట్టినాము మేము. ఇది జిల్లాలలో ఎక్కడైనా కూడా 200 నుంచి 250 కిలోమీటర్ రేంజెస్ లో ఎక్కడైనా డెలివరీ ఇవ్వడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కర్నూలులో కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అక్కడ కూడా ఆఫీస్ ఉంది. ఇక్కడ పెట్టాము, ఆఫీస్ కూడా పెట్టాము ఇక్కడ మేము. ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అడ్రస్ కూడా మేము కూడా చెప్తామండి మేము. అదండి ఏమంటే ఇప్పుడు మా దాంట్లో వచ్చేసి ముఖ్యంగా బ్రిక్సే కాకుండా ప్యానల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 5 feet ప్యానల్స్ ఉంటాయి. ఇవి ఈ జంబో ప్యానల్స్ అంటారు వీటిని. ఈ జంబో ప్యానల్స్ వచ్చేసి దుబాయ్ అక్కడ ఏరియాలలో హై రేంజ్ బిల్డింగ్స్ కి ఎక్కువ వాడేవారు. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో కూడా బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ప్యానల్స్. మేము దీన్ని జంబో ప్యానల్ అంటారు. ఈ జంబో ప్యానల్ వాడడం వల్ల ఏమైపోతుంది అంటే కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈజీగా అయిపోతుంది. దీన్ని వాడడంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా 30 to 50% సేవ్ అవుతుంది కూడా దీనివల్ల.
బ్రిక్ వాడడం వల్ల కూడా 25 నుంచి 30% కూడా కన్స్ట్రక్షన్ సేవ్ అవుతుంది. దానివల్ల కూడా మన స్టీల్ డిజైన్ కానీ ఏదైనా కానీ కూడా దీన్ని వాడడం వల్ల మారిపోతుంది. దానివల్ల కూడా ఒక స్టీల్లో కూడా 20% సేవ్ అవుతుంది. సిమెంట్ కానీ శాండ్ కానీ ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కూడా 30% సేవ్ అవుతుంది దీనివల్ల. కాకపోతే హైరేజ్ బిల్డింగ్లకు మా జమ్మో ప్యానల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఆల్రెడీ మేము వచ్చేసి బెంగళూరు ఆ ఏరియాలలో ఎక్కువ సప్లై చేస్తున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ కర్నూలు ఎగ్జిబిషన్లు కూడా పెట్టి ఇక్కడ కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్లో కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని బాగా ఇక్కడ ఉండేటువంటి బిల్డర్స్ వాళ్ళు కూడా ఎక్కువ సందర్శించి దీన్ని కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయినారు. ఈ జమ్మో ప్యానల్స్ కానీ మా బ్రిక్స్ కానీ కూడా హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. దీంట్లో వాడే మెటీరియల్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ మెటీరియల్ వాడదాము కానీ చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడడం. మేము చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కానీ డెన్సిటీలు కానీ కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. ల్యాబ్ టెస్టింగ్లు కానీ అవన్నీ కూడా మేము బాగా చేస్తాం. దీంట్లో మేము మా దగ్గర ఉండే టెక్నికల్ స్టాఫ్ కూడా ఎలా ఉంటారంటే ఇదంతా మాన్యువల్తో తయారయ్యేది కాదు. ఈ బ్రిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా అంతా రోబో టెక్నాలజీతో మా మిషన్ అంతా తెప్పించి మేము జర్మనీ తెప్పించాము. దాన్ని కూడా గుండెల్లో రోబో టెక్నాలజీతోనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మ్యాన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో ఒక బ్రిక్ తయారు కావాలంటే మ్యాన్ పవర్తో చేస్తే అది వచ్చేసి ప్రపోర్షనేట్స్ కరెక్ట్గా ఉండవు. రోబో టెక్నాలజీ వాడడం వల్ల మంచి నాణ్యత ఉంటుంది. దాని యొక్క ప్రపోర్షనేట్ కూడా కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని కూడా కరెక్ట్గా అక్యురసీగా వస్తాయి దీనివల్ల. అందుకని రోబో టెక్నాలజీ వాడేటువంటి మా మిషనరీలో తయారయ్యే బ్రిక్ వచ్చేసి ఒక మంచి వాల్యూ ఉంటుంది దానికి. అది స్ట్రెంగ్త్ కానీ మన్నిక కానీ నాణ్యత క్వాలిటీలో కానీ అన్ని దానిలో కూడా బాగా ఉంటుంది. నా పేరు వచ్చేసి విజయభాస్కర్ అని, కంపెనీకి CEO నేను. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మీరంతా వచ్చి ఈ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మంది బిల్డర్స్ కానీ అక్కడ నుంచి వచ్చేసి డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇక్కడ వచ్చి అడిగి తెలుసుకున్నారు వీటి గురించి. తెలుసుకొని మంచి ఎక్సలెంట్గా ఉందని చెప్పి చాలా ఇంప్రెస్ అయినారు. దీన్ని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలలో ఈ ఇండస్ట్రీ స్థాపించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ ఉంది.